సార్, ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు నడుస్తూ ఉన్నాయి. ఒక ఎన్ఆర్ఐని అరెస్ట్ చేసి కూటమి సర్కార్ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇంకొంతమంది ఎన్ఆర్ఐని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పింది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని కూడా అరెస్ట్ చేసింది. సార్, సోషల్ మీడియా అరెస్టులపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి అని ప్రతిపక్షం వాదిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా తమ స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పటికీ ఎందుకు ఈ సోషల్ మీడియా అరెస్టులు? అంటే ఏంటంటే రాజ్యాంగంలో మీకు భావ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మీకు ఆర్టికల్ 19 తీసుకుంటే మన భావాలను స్వేచ్ఛగా ప్రకటించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. కానీ స్వేచ్ఛ ఉంది కదా అని మనం ప్రతి ఒక్కరిని విమర్శించడం, లేకుంటే దూషించడం ఇలాంటివి కుదరదు. ఎందుకంటే మన ఆర్టికల్ 19(2) మీరు చదివితే అందులో వ్యక్తి యొక్క డిగ్నిటీకి, తర్వాత ప్రభుత్వం యొక్క ఆ, ఇతర దేశాలతో ఉన్న సంబంధాలకు కానీ, సార్వభౌమత్వానికి కానీ, వీటన్నిటికీ కూడా ఎప్పుడు కూడా విఘాతం కలగకూడదు అన్నది చాలా ప్రధానమైన అంశం. సో ఆ విధంగా చూసుకుంటూ పోతుంటే సోషల్ మీడియా అన్నది విస్తృతంగా వ్యాప్తి చెందింది ఈ మధ్య కాలంలో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడానికి వాళ్ళు రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఇది ఇలా ఉండగా ఏమవుతుందంటే ఈ రాజ్యాంగాన్ని మనం ఆదరించే తత్వం కూడా ప్రభుత్వానికి ఉండాలి. ఎక్కడో చోట వాళ్ళు కూడా ప్రజల యొక్క భావాలని ప్రకటించే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇవ్వాలి. లేకుంటే ప్రభుత్వాలను విమర్శిస్తున్నాము కదా అని వ్యక్తులను అరెస్ట్ చేయడం సబబు కాదు. విధానాలను డెఫినెట్ గా విమర్శించాలి, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ప్రభుత్వం కరెక్ట్ గా చేస్తుంటే మెచ్చుకోండి, ఎక్కడైనా బాట తప్పుతుంటే దాన్ని విమర్శించే అధికారం ప్రజలకు ఉంది. కేవలం మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి మమ్మల్ని విమర్శించిన వాళ్ళని ప్రతి ఒక్కరిని మేము అరెస్ట్ చేస్తామంటే అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా విమర్శల ద్వారానే, అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలన్నది కూడా ఎందుకంటామంటే విమర్శలు కావాలి ప్రభుత్వానికి. ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చించడానికి, విమర్శించడానికి ఒక ప్రతిపక్షం కూడా కావాలి. అంటే ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులని యాక్చువల్గా గవర్నమెంట్ కొన్ని బ్రాడ్ గైడ్ లైన్స్ పెట్టి ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం కావచ్చు, ఇక్కడి ప్రభుత్వం కావచ్చు, అప్పుడు కూడా సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అవును ఫర్ సార్. ఎగ్జాంపుల్ ఐ థింక్ రంగనాయకమ్మ గారు అనుకుంటాను, ఎవరో ఒక ఏజ్డ్ లేడీని గుంటూరు గుంటూరుకు నుంచి సంబంధించి విజయవాడ, సార్. ఉమ్. గుంటూరుకు సంబంధించిన ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రభుత్వాలకు ప్రభుత్వం అన్న దృష్టి కాకుండా వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఉమ్. ఎందుకంటే ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కాపాడడానికి వచ్చింది, వ్యక్తిగత అజెండాలను ప్రచారం చేయడానికి, ప్రసారం చేసుకోవడానికి కాదు. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అన్నది మన చేతిలో ఒకటి దొరికింది కదా అని దాన్ని అతిగా ఉపయోగిస్తే కూడా ఏమవుతుందంటే ఇటువంటి చర్యలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా గమనించుకొని అటు ప్రభుత్వము, ఇటు సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే నాకు యూట్యూబ్ ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడడం కూడా కాదు. ఈ మధ్య రెస్పెక్ట్ కూడా చాలా తగ్గిపోయింది అసలు. యాక్చువల్గా సోషల్ మీడియాలో చూసుకుంటుంటే వాడు, వీడు ఇలాంటి పదాలు, ఇంకా అసభ్యమైన పదజాలం, ఇవన్నీ కూడా ఉపయోగం జరుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే ఒక బాధ్యతను నీ చేతిలో ఇచ్చినప్పుడు దాని బాధ్యతను చేతిలో ఉంచుకోవడం చాలా అవసరం. అది కాకుంటే ఏమవుతుందంటే మళ్ళా వీటన్నిటి మీద రిస్ట్రిక్షన్స్ ఇంకా అధికమైపోవడానికి కారణమవుతుంది. అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా వాళ్ళ డిస్క్రిప్షన్ ఉపయోగించాలి. సెక్షన్ 41A ఏదైతే ఉందో సిఆర్పిసిలో, ఇప్పుడు 35(3) అనుకుంటాను బిఎన్ఎస్ఎస్ లో, దాన్ని కూడా నోటీస్ ఇవ్వాలి వాళ్ళకి. అంటే మనకు అధికారం ఉంది కదా అని ఇవన్నీ కూడా, ఎందుకంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా సాధారణంగా నోటీస్ ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని కొన్ని విచిత్ర విపత్కరమైన పరిస్థితులలో మాత్రమే వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం ఉందని చెప్పేసి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ దాన్ని కూడా పాటించడం జరగట్లేదని చాలా చోట జరుగుతుంది. అంటే ప్రతిపక్షాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇదే చేస్తున్నారు, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇదే చేస్తున్నారు. ఇది దురదృష్టకరం యాక్చువల్. ఎగ్జాక్ట్లీ సో సార్. సార్, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి సపోర్ట్ గా, జనసేనకి సపోర్ట్ గా ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేస్తే వాళ్ళు అదే గగ్గోలు పెట్టారు. ఇప్పుడు వైస్ వర్స్ అయింది, రివర్స్ అయింది. ఇప్పుడు అదే చెప్తున్నారు. ప్రతిపక్షం ఏమంటుంది అంటే, రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మారకపోతూ సినిమా 2.0 చూపిస్తామని చెప్పి అంటున్నారు. సార్, ఇలా ఎవరికి వాళ్ళు నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా అని చెప్పి అనుకుంటూ పోతే ఈ ఈ రాజకీయాలు ఏమైపోవాలి? ఇక రాష్ట్రము ఎప్పుడు అభివృద్ధి చెందాలి? అదే రాష్ట్రము ఇవి ఏవి పెద్ద పట్టింపులు ఏమీ లేవు జనాలకి. ఎందుకంటే మేము
ప్రభుత్వం నడిపించాలి, మేము ఏం చేసినా కూడా అదే చట్టం అని అందుకనే అంటున్నాను. ఎప్పుడు కూడా ఈ అత్యధిక మెజారిటీలు కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అప్పుడు 151 కావచ్చు, ఇప్పుడు 164 కావచ్చు, ఇవి రెండు కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఉమ్, ఎప్పుడు కూడా బ్యాలెన్స్ లో ఉండాలి, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం. అప్పుడు ఏమవుతుందంటే అందరూ కూడా కంట్రోల్లో ప్రవర్తిస్తారు. ఇప్పుడు మా దగ్గర ఎంత ఉంది, అప్పుడు 151, ఇప్పుడు 164, మేము ఏం చేసినా కూడా చెల్లుతుంది అన్న ధోరణిలో వెళితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఎవరు కూడా పర్మనెంట్ గా ఓ పొజిషన్ లో ఉండరు. అందరూ రూలింగ్ పార్టీలోనే ఉండరు, ఎప్పుడో ఒక చోట అపోజిషన్కి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మనము మన ఆలోచనలు కాకుండా వ్యవస్థలను, సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలన్నది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం. నా వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్యం ఎలా ముందుకు వెళ్ళాలి, రాజ్యాంగం ఎలా కాపాడగలగాలి, ప్రజల యొక్క హక్కులు ఏ విధంగా కాపాడాలి అన్నది మనం చూసుకోవాల్సిన ప్రధానమైన అవసరం. అప్పుడు చూస్తే డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా రోడ్డు మీద పెట్టారో మనం అందరం కూడా చూసాము. ఉమ్, అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అలా జరిగితే నేను గొడవ పెడతాను, నేను అధికారంలో ఉంటే నేను చేస్తే చెల్లుతుందన్న ధోరణి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇది ఇద్దరు రెండు అన్ని రాజకీయ పార్టీలు కూడా గమనించి వాళ్ళ వాళ్ళ క్యాడర్స్ కి స్పష్టమైన సూచనలు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమైందంటే మొత్తం పార్టీలన్నీ కూడా సోషల్ మీడియా వాళ్ళ పెట్టే ఖర్చు ఇంకెక్కడ పెట్టట్లేదు. ఉమ్, ప్రతి పార్టీ కూడా వాళ్ళ సోషల్ మీడియా సెల్స్ అన్న దాంట్లోని బలోపేతం చేస్తారు. అంటే ప్రజల్లోకి వాళ్ళ ఆలోచనలను తీవ్రంగా తీసుకువెళ్ళాలంటే అది సోషల్ మీడియా ద్వారానే సాధ్యము అన్నది అనుసరించింది. ఉమ్, తర్వాత అన్ఫార్చునేట్ గా ఏమైందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పార్టీల వైజ్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఈ మధ్య. అదొక దురదృష్టం మనం రాష్ట్రాల్లో ఉమ్, చూస్తాం. అంటే ఈ ఛానల్ ఈ పార్టీది, ఈ ఛానల్ ఈ పార్టీది అని మాట్లాడుకునే స్థాయికి మీడియా కూడా దిగజారిపోతే ఏమవుతుందండి? అది ఈ ప్రభావం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు గనక కాన్స్టెంట్ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, రాజ్యాంగాన్ని కాపాడుతూ ముందుకు వెళితే సోషల్ మీడియా ప్రభావం ఇంత ఉండదు. ఉమ్. మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయట్లేదు కాబట్టి సోషల్ మీడియా యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది సమాజంలో. అది ఓకే. కూడా మనం గుర్తించాలి. కాబట్టి మీడియా భూమిక కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా భూమిక కూడా మారాలన్నది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఆ, ఒక పార్టీ కార్యకర్తని, ఒక పార్టీ నేతని ప్రభుత్వం అరెస్ట్ చేస్తే, అంటే ప్రతిపక్ష పార్టీ నేతను చేస్తే మహా అయితే ఆ, ఇప్పుడు రూలింగ్ పార్టీ క్యాడర్ నేతలు సంతోషపడతారు. రేపు ఇది వైస్ వర్స అవుతుంది. ప్రజల గురించి ఎందుకని పార్టీలు ఆలోచించడం లేదు? సోషల్ మీడియా పైనే, లేకపోతే సోషల్ మీడియాలో విమర్శలు చేసేటువంటి వాళ్ళపైనే, ప్రత్యర్థులపై కక్షలు తీర్చుకుంటే, అరెస్టులు తీర్చుకుంటేనే ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి ప్రతి ప్రభుత్వం అనుకుంటుందా సార్? అంటే ఏమవుతుందంటే ప్లేయింగ్ టు ది గ్యాలరీ అన్నది కూడా ఒక కాన్సెప్ట్. ఉమ్, అంటే ఏమవుతుందంటే ఎవరైనా ఒకరిని గట్టివాడిని అరెస్ట్ చేసేస్తే ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఆనందపడతారు అన్నది ఒక రకమైన భావన. గతంలో మేము ఉన్నప్పుడు మా విధంగా ఈ విధంగా చేశారు కాబట్టి ఇప్పుడు మేము ప్రతీకారం తీర్చుకుంటాం అన్నది ఆ విధమైన టెండెన్సీ పెరుగుతుంది. అంటే కార్యకర్తల యొక్క మనోభావాలను మేము కాపాడడానికి ఈ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. ఉమ్, సో ఈ విధమైన పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఫైనల్ గా పరిరక్షించబడాల్సింది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు. ఉమ్, చట్టాలు మనమే చేసి దాన్ని మనమే ఉల్లంఘిస్తే మరి చట్టాల యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా. చట్టాలు చేసిన వాళ్ళు వీళ్ళే, శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ కూర్చొని చట్టాలు చేసింది వీళ్ళే. మరి ఉమ్, ఆ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి కదా. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఇవే చట్టాల గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కదా. దానివల్ల ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోతున్నాయి. తర్వాత ఏంటంటే రాజకీయ పార్టీలు అన్నా కూడా 24 గంటలు ఎలక్షన్స్, అధికారంలో ఎలా ఉండాలి దీని గురించే చర్చ అయిపోయింది. ఉమ్, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసారు. ఇంకా 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరాల పాలన అయిన తర్వాత కూడా ప్రతిదానికి గత ప్రభుత్వాన్ని గురించి మాట్లాడడమే ఇప్పుడు నేను చూస్తున్నాను ప్రధానంగా. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ఈ అధికారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న దాని గురించి కాకుండా ఇది చాలా సులభం. ఈ విధంగా ప్రజల్లో ఇటువంటి యాక్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చర్చలు చాలా జరుగుతాయి. మెయిన్ ప్రధానమైన అంశాల నుంచి పక్కకు వెళ్ళిపోతాం. ఉమ్. ఈ రోజు ఎడ్యుకేషన్ గురించి ఎక్కడ చర్చ జరుగుతోంది, హెల్త్ గురించి ఎక్కడ చర్చ జరుగుతోంది, ప్రజా సమస్యల గురించి ఎక్కడ చర్చ జరుగుతుంది, మీడియా ఛానల్స్ ఎక్కడ చూసినా కూడా వీటి మీద చర్చలు జరుగుతాయి. సో ఆ విధంగా కాకుండా ఎలక్షన్స్ తర్వాత, వచ్చే ఎలక్షన్స్ వరకు ముందు అందరం కలిసి పనిచేద్దాం ప్రజాస్వామ్యాని కోసం. వచ్చే అటువంటి వాతావరణం ఎప్పుడొస్తుందో నాకు తెలియదు కానీ ఎలక్షన్లు గెలవడమే ప్రధానమైన కర్తవ్యంగా అన్ని పొలిటికల్ పార్టీస్ ముందుకు వెళుతుంటే ఏమవుతుందంటే చాలా సమస్యాత్మకంగా తయారవుతుంది. నిరుద్యోగ సమస్య గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం అని చెప్పండి.
అవును. కాలుష్యం గురించి ఉమ్, ఎక్కడ మాట్లాడతాం, ఇక్కడ చర్చలు జరగట్లేదు. ఆ చర్చలు జరిగితే పెద్దగా ఎక్కువ చూడరు, వ్యూస్ రావు అన్న ఉద్దేశంతో ఏమవుతుందంటే ఇలాంటి మసాలా ఐటమ్స్ గురించి చర్చలు జరుగుతాయి అంతే. ఉమ్, ఉమ్. అది వెరీ అన్ఫార్చునేట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాన్సెస్. థ్యాంక్ యూ మచ్ ఫర్.